మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. 10వ తరగతి పేపర్ లీక్ కేసులో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ నిర్దోషిగా హైకోర్టు తేల్చిన నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ శ్రేణులు గురువారం రాత్రి తెలంగాణ చౌక్లో ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సునీల్ రావు, రమేష్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్పై తప్పుడు కేసులు పెట్టి వేధించిందని విమర్శించారు. ప్రజల తరపున పోరాటం చేసినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పుడు హైకోర్టు తీర్పు ఆ అన్యాయం మీద చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో లోకేష్, ముజీబ్, ప్రసాద్తో పాటు అనేక నాయకులు పాల్గొన్నారు. మరి గొప్పగా ఈరోజు ఆనందంతో మరి బాణసంచ కాల్చి మరి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిపై గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వారిని ఎన్ని రకాలుగా వేధించిందో మన ప్రజలందరికీ కూడా మనందరికీ గతంలో తెలుసు. ఎన్ని రకాలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ దింపిండ్రు, ఎన్ని రకాలుగా మరి ఇంట్లో కార్యక్రమాలు ఉండగా కూడా సొంత అత్తగారు చనిపోయి బాధలో ఉన్న సందర్భాన్ని కూడా మర్చిపోయి మరి వారిని అరెస్ట్ చేసి రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి 10th క్లాస్ పేపర్ లీకేజ్ తోటి సంబంధం అంటగట్టి మరి ఉదయం 9 గంటలకు పరీక్ష జరిగితే రాత్రి 12 తప్పుడు కేసు అని చెప్పేసి కొట్టివేయడం అనేది చాలా సంతోషకరం. న్యాయస్థానంలో న్యాయం లభించిందన్న ఒక తృప్తి ఈరోజు మన బీజేపీ పార్టీ శ్రేణులందరూ కూడా కలుగుతూ ఉన్నది. గతంలో అనేక రకాలుగా కూడా బండి సంజయ్ కుమార్ గారిపై మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా ప్రజలకు ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఈరోజు న్యాయస్థానం ఆ కేసును కొట్టివేయడం అంటే బండి సంజయ్ కుమార్ గారికి నిర్దోషిత్వం, బండి సంజయ్ కుమార్ న్యాయంపై ఏ విధంగా ఉన్నది, అన్యాయంగా ప్రభుత్వాలు ఏ విధంగా కేసులు పెట్టినాయి అనేది ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. తప్పకుండా కూడా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారు వెనుకం చేయకుండా మరి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి వ్యతిరేకంగా కొట్లాడి ఈరోజు ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగని ఆలోచనతో వారి పోరాటాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. దానికి గుర్తింపుగానే మరి కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు కూడా ఎల్లప్పుడూ వారి వెంబడే ఉండి వారి నాయకత్వాన్ని బలపరిచి మళ్లీ జరిగిన ఎన్నికల్లో 2,25,000 ఓట్ల మెజార్టీతోటి మళ్లీ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారంటే బండి సంజయ్ కుమార్ గారి పట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. వారు చేసిన పోరాటానికి ప్రజల విశ్వాసం, ప్రజల మద్దతు లభించింది కాబట్టి అందరు గొప్ప విజయాన్ని అందుకున్నారు. కాబట్టి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆ రోజు ఆ ప్రభుత్వం కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో బండి సంజయ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్లనే వారు పోరాటం చేయడం జరుగుతూ ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా వేరే కార్యక్రమం ఉండదు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు గమనించాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులపై ఇలాంటి అక్రమ కేసులు పెడితే, ఇలాంటి అక్రమ వేధింపులు పెడితే, పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపి రాత్రులంతా దింపి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి అక్రమ కేసులు నిలువ అని చెప్పే విషయం మరి ప్రభుత్వాలు గమనించాలి. కాబట్టి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారికి న్యాయం దక్కింది. మా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరం కూడా ఎంతో సంతోషంగా మరి ఆనాటి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటి కొట్టుకుపోతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నుంచి బండి సంజయ్ కుమార్ గారు ఏ పోరాటం చేసినా మేమందరం కూడా వారి వెంట ఉండి మరి ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తాము.